హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం బొబ్బరి గుడాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. మన తెలంగాణ సైడ్ ఏ దావత్ అయినా ఏ ఫంక్షన్ అయినా కూడా మనకు గుడాలు అనేటివి వేసుకుంటారు అన్నట్టు. మక్క గుడాలు, బొబ్బరి గుడాలు ఏవైనా ఇట్లా వేసుకుంటారు అన్నమాట కళ్ళులోకి. సో ఏ ఫంక్షన్ అయినా చేసుకుంటారు. సో మంచిగా మనం ఈరోజు అయితే చేసేసుకుందాం. ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి సరిపడా. తర్వాత పోపు దినుసులు అనేవి వేసుకొని ఇక్కడ పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ అయితే వేసేసుకుందాం. వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే మనం సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసినట్టయితే మనకు పచ్చిమిర్చి ఆనియన్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అండ్ మంచిగా పచ్చిమిర్చి కూడా సాల్ట్ అనేది పడుతుంది అన్నమాట. ఇక్కడ నేను పసుపు వేస్తున్నాను. తర్వాత పసుపు కూడా వేసేసి మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా మంచిగా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ పైన ఆయిల్ పడుతుంది, ఎందుకంటే పచ్చి ఉన్నాయి కాబట్టి మీద పడవచ్చు. సో ఇక్కడ నాకు ఆయిల్ అయితే కొంచెం తక్కువ అయినట్టు అనిపించింది. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాం. తర్వాత ఇక్కడ కొత్తిమీరకు అయితే వేసేస్తున్నాను నేను డైరెక్ట్గా, ఎందుకంటే పైన గార్నిష్ చేస్తే ఏముంటుంది, ఇక్కడ మనం ఇక్కడ మనకు కరివేపాకు ఇంకా కొత్తిమీర మనం ఇందులో ఆయిల్లో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకనే నేను కొత్తిమీర కూడా ఇక్కడ వేసేసాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను బొబ్బర్లు అయితే వేస్తున్నాను. ఇవి ఎలా చేయాలంటే నైట్ మన బొబ్బర్లు ఏం చేయాలంటే నైట్ మంచిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ మంచిగా వాటర్ అయితే పడేసి మళ్ళీ మంచి ఫ్రెష్ వాటర్ పోసేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట బొబ్బర్లు. సో ఉడకబెట్టుకొని మంచిగా వాటర్ అయితే మళ్ళీ పడేసి ఆ బొబ్బర్లని మనం కొంచెం చుక్క కూడా నీళ్ళు లేకుండా మంచిగా వంపేసుకొని ఇక మనం తాలింపు అయితే పెట్టేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. తాలింపులోకి మంచిగా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే మనకు బొబ్బరి గుడాలు అయితే రెడీ అయిపోతాయి. సో చూస్తున్నారు కదా, చూస్తేనే తినాలనిపించేలాగా ఎంత బాగున్నాయో అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. తెలంగాణ స్టైల్ బొబ్బరి గుడాలు సూపర్ ఉంటాయి. నచ్చితే ఒక లైక్ చేయండి.